హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి ఐసెట్ సిలబస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎగ్జామ్ మీకు జూన్ 8th అండ్ 9th ఉంది కదా. సో ఇది 200 క్వశ్చన్స్ ఉంటాయి ఐసెట్లో అండ్ 200 మార్క్స్కి ఎగ్జామ్ ఉంటుంది. అండ్ మీకు టైం వచ్చేసి 150 minutes, అంటే 2.5 hours ఉంటుంది. సెక్షన్ ఏ అనలిటికల్ ఎబిలిటీ 75 marks ఉంటుంది. అండ్ సెక్షన్ బి మ్యాథమెటికల్ ఎబిలిటీ. దీనికి లాస్ట్ ఒక ట్రిక్ చెప్తాను నేను. సెక్షన్ సి వచ్చేసి మీరు ఈజీగా 35 to 40 ఈజీగా స్కోర్ చేయొచ్చు. అది ఎవరైనా స్కోర్ చేయొచ్చు 50 marksలో. సో సెక్షన్ ఏ వచ్చేసి అనలిటికల్ ఎబిలిటీ. ఫస్ట్ 20 questions మీకు 20 marks ఉంటాయి. ఇది డేటా ఎఫిషియన్సీ. ఫస్ట్ 20 questions ఉంటాయి. ఇది చదవండి ఒకసారి. డేటా ఎఫిషియన్సీ చెక్స్ ఇఫ్ ద గివెన్ ఇన్ఫర్మేషన్ ఈజ్ ఎనఫ్ టు ఆన్సర్ ఏ క్వశ్చన్, నాట్ టు సాల్వ్ ఇట్ ఫుల్లీ. అంటే ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ ఒక స్టేట్మెంట్ ఇస్తాడు, ఈజ్ సారా ఈజ్ ఎ టీచర్. ఇది క్వశ్చన్ అనమాట. సో స్టేట్మెంట్ వచ్చేసి ఫస్ట్ స్టేట్మెంట్ సారా వర్క్స్ ఎట్ స్కూల్. దీంతో మనము సారా టీచర్ అని కన్ఫర్మ్ చేయగలుగుతామా లేదా అనేది క్వశ్చన్ అనమాట. సో ఫస్ట్ స్టేట్మెంట్తో మనము సారా టీచర్ అని కన్ఫర్మ్ చేయలేము కదా. సారా వర్క్స్ ఎట్ స్కూల్, స్కూల్లో ఎవరైనా క్లీనర్గా అయినా వర్క్ చేయొచ్చు, ఇంకా ఏదో ఒక ఎంప్లాయీగా అయినా వర్క్ చేయొచ్చు. సో ఫస్ట్ స్టేట్మెంట్ కాదు. ఫస్ట్ స్టేట్మెంట్ ఎలోన్గా సాటిస్ఫై చేయలేదు. సో సెకండ్ స్టేట్మెంట్ ఆల్ టీచర్స్ వర్క్స్ ఎట్ స్కూల్. అందరు టీచర్స్ వర్క్ చేస్తారు కానీ సారా వర్క్ చేస్తుందని సెకండ్ స్టేట్మెంట్ చెప్పలేదు కదా. సో సెకండ్ స్టేట్మెంట్ కూడా ఎలోన్గా పనికిరాదు. సో బోత్ కలిపినా కూడా మీకేమన్నా దానిలో నుంచి ఆన్సర్ తెలుస్తుందా అంటే అలా కూడా రాదు. ఎందుకంటే సారా వర్క్స్ ఎట్ స్కూల్, ఆల్ టీచర్స్ వర్క్స్ ఎట్ స్కూల్స్, అది బోత్ స్టేట్మెంట్స్ చదివినా కూడా మనం చెప్పలేకపోతున్నాం. సో థర్డ్ వన్ కూడా కాదు. అండ్ ఫోర్త్ స్టేట్మెంట్ వచ్చేసి బోత్ నాట్ ఎనఫ్, అంటే రెండు మనకు పనికి రావు. అంటే ఫోర్త్ స్టేట్మెంట్ మనకు ఫోర్త్ వన్ అనేది కరెక్ట్ ఆన్సర్. సో ఇలానే ఒక 20 questions ఉంటాయి. స్టార్టింగ్ 20 questions ఇలానే ఉంటాయి. అండ్ నెక్స్ట్ నెక్స్ట్ 55 questions. అంటే ఫస్ట్ అనలిటికల్ ఎబిలిటీలో ప్రాబ్లమ్ సాల్వింగ్ ఉంటుంది. ఇది మొత్తం రీజనింగ్కి సంబంధించిన క్వశ్చన్స్ ఉంటాయి. ఫస్ట్ సిరీస్ ఉంటుంది, అదొక 25 marks వస్తుంది. నెక్స్ట్ 10 marks డేటా అనాలిసిస్ అండ్ కోడింగ్ డీకోడింగ్. నెక్స్ట్ వన్ టైమ్ డేట్ అరేంజ్మెంట్ ప్రాబ్లమ్స్. ఫస్ట్ మీకు ఇవి మెయిన్ ఇంపార్టెంట్. ఇవి రాస్తే మీకు రీజనింగ్లో ఈజీగా మీకు 80 marks అట్లా వచ్చేస్తాయి మొత్తం అన్నీ కలిపేసి. కోడింగ్ డీకోడింగ్ చాలా ఈజీ ఉంటుంది. మొత్తం ఆల్ఫాబెటికల్ ఆర్డర్స్తోని ఈ కోడింగ్ డీకోడింగ్ అనేది ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఆడ్ మ్యాన్ అవుట్, ఇది 5 marks. ఇది 10 questions వస్తాయి, ఇదేమో 5 questions వస్తాయి. అండ్ వెన్ డయాగ్రామ్, ఒక డయాగ్రామ్ ఇచ్చి దానిలో నుంచి ఒక క్వశ్చన్ అడుగుతాడు, 5 questions అడుగుతాడు. అండ్ బ్లడ్ రిలేషన్స్ మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది. డైరెక్షన్ నార్త్ సౌత్ ఈస్ట్ వెస్ట్, ఇలా ఈ దాని బేస్ మీద మీకు క్వశ్చన్స్ ఉంటాయి. అండ్ 2 questions వస్తాయి మీకు. అండ్ నెక్స్ట్ వచ్చేసి సెక్షన్ బి మ్యాథమెటికల్ ఎబిలిటీ. ఇది 75 marks ఉంటుంది. మ్యాక్సిమం ఈ వీడియో చూసే వాళ్ళకి బెటర్ ఒక లాజిక్ చెప్తా చూడండి. ఇది చూడండి. ఫస్ట్ ఇప్పుడు మనకు మ్యాథమెటికల్ ఎబిలిటీలో 75 questions ఉంటాయి. సపోజ్ 76 అనుకోండి. ఫస్ట్ మనకు 4 options ఉంటాయి, ABCD. సో 75 questionsలో మనకు డివైడెడ్ బై 4 చేస్తే నీకు 18 point something అట్లా వస్తుంది. అంటే నీకు 19 questions వేసుకోండి. 19 questionsలో మీరు అన్నీ ఏ పెట్టిర్రు అనుకో ఓ 19 కరెక్ట్ అవుతాయి. అన్ని బి పెట్టిర్రు అనుకో ఒక 19 కరెక్ట్ అవుతాయి. అన్ని సి పెట్టినో ఒక 19, అట్లా డి పెడితే ఒక 19 కరెక్ట్ అవుతాయి. అది లేదా మీరు అన్నీ నాకు ఇష్టం వచ్చింది పెడతా, నేను గెస్ చేస్తా, నాకు ఎక్కువ టాలెంట్ ఉందంటే అది మీ ఇష్టం. ఇలా పెడితే ఇది ఒక ట్రిక్ అనమాట. ఇలా పెడితే మీకు పక్కా 19 marks ఎటు పోవు అని అర్థం, అంతే. అండ్ సెక్షన్ సి వచ్చేసి కమ్యూనికేషన్ ఎబిలిటీ. ఇది 50 marks ఉంటుంది. దీనిలో ఈజీగా నువ్వు 35+ స్కోర్ చేయొచ్చు, 40 వరకు స్కోర్ చేయొచ్చు. ఫస్ట్ వన్ మీనింగ్స్ ఉంటాయి. కొన్ని జనరల్గా వాడే పదాలు ఉంటాయి, ఆ పదాలకి సెంటెన్సెస్ ఫామ్ చేయాలి. అండ్ నెక్స్ట్ సినోనిమ్స్ అండ్ యాంటోనిమ్స్. అండ్ నెక్స్ట్ వర్బ్ టెన్సెస్. అండ్ నెక్స్ట్ ఫ్రేజల్ వర్బ్స్.
అండ్ ఆర్టికల్స్, ప్రిపోజిషన్స్. ఇంకొకటి ఇది మెయిన్ ఇంపార్టెంట్, ఇందులో ఈజీగా స్కోర్ చేయొచ్చు. ఈ లాస్ట్ 2 and 3, ఈ లాస్ట్ 3 ఇందులో 15 క్వశ్చన్స్ వస్తాయి. అండ్ ఇందులో ఒక 3 or 2, ఇందులో ఒక 3 or 2 అట్లా వస్తాయి. కంప్యూటర్ షార్ట్ కట్స్ అడుగుతారు. కంప్యూటర్ షార్ట్ కట్స్లో ఒక చిన్న సినారియో బేస్డ్ క్వశ్చన్స్ ఇస్తారు. అండ్ బిజినెస్ టర్మినాలజీలో మీరు ఒక బీకామ్ బ్యాక్గ్రౌండ్ అయి ఉంటారు మ్యాక్సిమం స్టూడెంట్స్, ఎంబీఏ వాళ్ళు. సో ఈజీగా ఈ క్వశ్చన్స్ ఆన్సర్ చేయొచ్చు. సో ఇదన్నమాట. అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్.